శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల 35వ వ్యవస్థాపక దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భాగమైన నైరా వ్యవసాయ కళాశాల 3.5 దశాబ్దాలుగా తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఐ లవ్ ఏజీ కాలేజీ నైరా ఐకాన్ను ఈ సందర్భంగా హర్షధ్వానాల మధ్య ఆవిష్కరించారు. కళాశాలకే ప్రత్యేకతగా నిలిచిన ఉత్తరాంధ్ర అన్నదాత విగ్రహానికి పూలమాలలు వేసి రైతు సేవలను అతిథులు గుర్తు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్కు విద్యార్థులు స్వాగతం పలికారు. కళాశాల ఓఎస్ఏ డాక్టర్ డి చిన్నంనాయుడు కళాశాల ప్రత్యేకత తదితర అంశాలను వివరించారు. ఈ యూనివర్సిటీ డే సందర్భంగా వ్యవసాయ విద్యార్థులు నృత్య ప్రదర్శన అందరికీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సభాధ్యక్షులు అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం భరతలక్ష్మి మాట్లాడుతూ నైరా వ్యవసాయ కళాశాల వ్యవస్థాపకం నుంచి ప్రస్తుత పరిస్థితుల వరకు జరిగిన అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించారు. 35 ఏళ్లలో విజ్ఞానాన్ని పెంపొందించి వ్యవసాయ రంగంలో సాధించిన నైపుణ్యతతో అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. పూర్వపు విద్యార్థులు సైతం ఇప్పటికీ ఈ కళాశాలలో అందించిన ఘనతను చాటి చెబుతున్నారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా పరిశోధనలు, నూతన ప్రయోగాలతో క్షేత్రస్థాయిలో వ్యవసాయం పట్ల అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్నటువంటి శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారి కె శ్రీధర్ మాట్లాడుతూ ఈ కళాశాల ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిందన్నారు. వ్యవసాయ మరియు అనుబంధ శాఖలలో ఉత్తమ సేవలు అందిస్తూ వారి విశిష్ట సేవలో కొనసాగుతుండడం పట్ల ఫిదా అయ్యారు. రానున్న రోజుల్లో కూడా ఇదే ఐకాన్తో ముందుకు పోవాలని ఆశించారు. విద్యార్థులు ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టి పరిశోధన చేయాలని కోరారు. ఇదే కళాశాలలో చదువుకున్నటువంటి మరో విశిష్ట అతిథి కేతా మాధురి మాట్లాడుతూ సొంతంగా ఎంటర్ప్రైజ్ ఏర్పరచుకోవాలి అన్నా లేదా వివిధ కెరీర్ వృత్తిల్లో విజయం సాధించాలన్నా ఆత్మవిశ్వాసం మరియు పట్టుదల, విజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు. విద్యార్థులు గ్రామాల్లోకి వెళ్లి అవగాహన సదస్సు నిర్వహించి వారి నైపుణ్యతను పెంచుకోవాలని కోరారు. అంతర్జాతీయ సదస్సులు నిర్వహించాలన్నారు. వరి పంటలో అదనపు పోషక విలువలు జోడించే రకాలను విడుదల చేసే దిశగా పరిశోధన జరపాలని ఆశించారు. ఈ కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ కె భాగ్యలక్ష్మి, వ్యవసాయ పరిశోధన స్థానం ఆముదాల వలస అధిపతి డాక్టర్ జి చిట్టిబాబు, వ్యవసాయ పరిశోధన స్థానం రాగోలు అధిపతి డాక్టర్ పి ఉదయబాబు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ తొగరం అధిపతి డాక్టర్ పి సీతారాముతో పాటు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ పి గురుమూర్తి, పూర్వ విద్యార్థి డాక్టర్ ఎస్విఎస్ఆర్కే నేతాజీ పాల్గొన్నారు. నైరా అలికాం సర్పంచులు రవీంద్ర, అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్ఏ డాక్టర్ డి చిన్నంనాయుడు మరియు ఇతర బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది సమస్యలపై కూడా ఎమ్మెల్యేకు వ్యవసాయ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు నైరా కాలేజీని ఈ 5 years లో మనం సర్వశక్తులకి ఎంత చేయాలో అంత డెవలప్ అలాగే కేంద్ర మంత్రి గారు కూడా సెంట్రల్ యూనివర్సిటీ కూడా ప్రపోజల్ పెడదాం, అవసరమైతే చాలా ప్లేస్ ఉంది కనుక కొంత కేటాయించుదాం, లేదంటే ఎక్వైర్ చేద్దాం, మనం దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని డెవలప్ చేద్దామని చెప్పడం జరిగింది. ఈ కాన్స్టిట్యున్సీలో ఎటువంటి ఇండస్ట్రీస్ కానీ అలాగే ఇంకా ఏ రకమైన ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ కానీ ఏది ప్రాముఖ్యమైనటువంటిది ఏం లేదు. సో మేము ముగ్గురు ఒకటే మాట్లాడుకున్నాం, మా ఎజెండా